చాలా మంది లోదుస్తుల గురించి మాట్లాడటానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా ప్యాంతర్ పగిడి గురించి మాట్లాడితే ఏదో తప్పు చేసినట్లుగా చూస్తారు. కాని దీని గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక వయస్సు వచ్చిన తర్వాత అమ్మాయిలు తప్పకుండా ప్యాంతర్ పగిడి వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి టైంలో కొంతమంది మోహమాటంతో ఎలాంటి ప్యాంతర్ పగిడి వాడాలి, ఎప్పటినుంచి వాడాలి వంటి ప్రశ్నలు వారిలో కలిగినా ఎవరినీ అడగలేక ఇబ్బంది పడుతుంటారు. సాధారణంగా అమ్మాయిలు ప్యాంతర్ పగిడి వాడటానికి సరైన సమయం 9-11 వయస్సు. ఎందుకంటే ఈ సమయంలో వారి శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అందువలన ఆ టైంలో ప్యాంతర్ పగిడి వాడటం మంచిది అంటున్నారు నిపుణులు. అయితే ఈ విషయం గురించి ప్రతి తల్లి తమ బిడ్డకు వివరంగా చెప్పాలి. ఎలాంటి ప్యాంతర్ పగిడి వాడాలి, ఏ విధంగా మెలగాలి అనే విషయాలు తప్పకుండా చెప్పి వాళ్ల అవసరాలను అర్థం చేసుకునే అవగాహన ప్రతి తల్లికి ఉండాలంట. అవసరమైతే దీన్ తల్లి మొట్టికాయలేసి మరీ నేర్పించాలి. అప్పుడే మీ పిల్లలు సౌకర్యంగా ఉండగలుగుతారు. అయితే మొదటిసారి ప్యాంతర్ పగిడి వాడే సమయంలో కొంతమంది తెలియకుండా కప్స్, లేస్ డిజైనింగ్ ఉన్నవి వాడుతుంటారు. కాగా ఇలాంటివి అస్సలు వాడకూడదంట. మొదటిసారి ప్యాంతర్ పగిడి వాడేవారు టీనేజ్ ప్యాంతర్ పగిడి రకాన్ని ఎంచుకోవాలంట. దీనికి హుక్స్ ఉండవు, అలాగే క్రాప్ టాప్లా ఉంటుంది. అది అమ్మాయిలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.